త్యాగబలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగబలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. పాపశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడై రావా. ఓ యేసుదేవా మా తోడై రావా. యేసు ప్రభుని త్యాగబలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు జోసెఫ్ కెనడీ, నిర్మల ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వేల్పుల అంతోని స్నేహితును దేవుడు సదా కాచి కాపాడాలని, ఈ సంవత్సరం దేవుడు తనకు వివాహ అంతస్తు దయచేయాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్ కెనడీ, నిర్మల, చెల్లి డాక్టర్ హిమవర్షిని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నెల్లూరు మేత్రాసనం కేథీడ్రల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మిఖిలేష్కు మరియు నీటి పరీక్షలు రాయనున్న రితీషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడి చేసిన అనేక మేలులకు కృతజ్ఞతాబలి పూజను డి భాస్కర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ అడపాక రోజారాణి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలో ఆయురారోగ్యంలో దయచేయమని మరే తల్లి పునీత జోజప్ప గారుల ద్వారా కృతజ్ఞత బలి పూజను జయరాజు, దయామణి, ఆదిత్య, అభినవ్, సుధీర్, జోయల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం జన్మదినమును కొనియాడుచున్న గోన నాగేశ్వరరావుని దేవుడు దీవించాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం పలిపెల విచారణం ఎలమంచిలి వారి పాలెం గ్రామం ఎలమంచిలి అరుణకుమారి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బజార్ఘట్ విచారణ శ్యామల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త క్రీస్తు గురించి ఈ విధంగా పలుకుచున్నారు. క్రీస్తు ప్రభు సర్వ మానవాళి రక్షణార్థం ఆయన బలిగా సమర్పించుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఆయన వీపును వారి మోదుటకు ఇచ్చాడు. ఆయనను ఉమ్మివేశారు, ఆయన గడ్డపు వెంట్రుకలను లాగారు. కానీ ప్రభు వదకు తెచ్చిన గొర్రెపిల్ల వలె మౌనం వహించెను. నేటి సువార్తలో క్రీస్తు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మీలో నన్ను ఒకడు అప్పగింపబోచున్నాడు, అట్టివాడు జన్మింపక ఉండినచో
మేలై ఉండేదని యూదా ఇస్కరియోతు గురించి ప్రభువు నుడివిచున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, మానవులైన మనందరం కూడా బలహీనలము, అయోగ్యులము, పాపాత్ములము. కనుక ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు దివ్యబలి పూజలో పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదుము. ఓ సర్వేశ్వర, మా నిమిత్తము నీ కుమారునితో శిలువ కాడిని మోయించితివి. మమ్ము ఆధ్యాత్మిక శత్రు బారి నుండి విమోచింపదలచి నీవిట్లు సంకల్పించితివి. కావున ప్రభు, నీ సేవకులమైన మేము ఉత్థానవరమును పొందినట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ముఖము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును త్రిప్పుకొనలేదు. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధన చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిశుని వలె ఆయన బోధలను ఆలకించున్నట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడిచెవిన పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గ్రడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మోకము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చెయ్యనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగము చెక్కుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకొననని నాకు తెలియను. నేను నిర్దోషినని సంపాదించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపచాలినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగల వాడెవ్వడు. నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టల వలె క్షీణింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ మహా ప్రేమను బట్టి, ప్రభు నీ మహా ప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నీ కారణముననే నాకు అవమానము ప్రాప్తించినది. నీ వలననే నేను నింద తెచ్చుకొంటిని. నా సోదరులకు నేను పరాయి వాడనైతిని. నా తోబుట్టువులకు నేను అన్యుడనైతిని.
నీ దేవాలయము పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినవి అందరూ. ప్రభు నీ మహాప్రేమను బట్టి ప్రభు నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. పరనిందలు నా హృదయమును ముక్కలు చేసెను. నేను బలమును కోల్పోతిని. నేను స్వానుభూతిని ఆశించి తిని, కానీ అది లభ్యము కాదాయెను. ఓదార్పును అభిలాషించి తిని, కానీ అది లభ్యముదాయెను. వారు నాకు భోజనమునకు మారుగా విషయము ఒసగిరి. నేను దప్పికొని ఉన్నప్పుడు పులిసిన ద్రాక్షరసము ఇచ్చిరి అందరూ. ప్రభు నీ మహాప్రేమను బట్టి ప్రభు నీ మహాప్రేమను బట్టి నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నా మొరకు ప్రత్యుత్తరమిమ్ము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆ కాలములో 12 ఒకడగు యూదా ఇస్కరియోతు ప్రధానాచుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకేమిత్తురు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణములు ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరదవు అని ప్రశ్నించరి. మీరు పట్టణంన ఒకానొక మనిషి వద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనం భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను.
వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందుకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించెను. తన్ను గూర్చి రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడను, కానీ మనుష్య కుమారుని అప్పగించేవానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండెనచో మేలు అయ్యేటిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా నేటి మొదటి పట్టణంలో ప్రవక్త అయిన యెషయా క్రీస్తును గురించి ప్రవచించి ఉన్నారు. క్రీస్తు సర్వ మానవాళి కోసము బలిగా సమర్పించుకొనెను. మరి ముఖ్యంగా సకల మానవాళిని పాపం నుండి విముక్తులను గావించడానికి క్రీస్తు ఆ కలువరి శిలువలో బలి పశువుగా తన్ను తాను అర్పించుకొనని తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు మానవులైన మనందరినీ కూడా తన బలి ద్వారా తండ్రితో సఖ్యతపరిచాడు, ఐక్యతను చేకూర్చాడు. అందుకే నేటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వారు నన్ను మోదిరి, నన్ను మోదివారికి నేను వారికి నా వీపును అప్పగించి తిని, నా గెడ్రపు వెంట్రుకలను లాగుచుండగా నేను ఊరుకుంటిని, నా మొగం మీద ఉమ్ము వేసి నన్ను అవమానించిరి, పిడుగులతో నన్ను గుద్దిరి, నా ముఖము నేను చెక్కుముక్కి రాయవలే గట్టి చేసుకుంటేనని యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభుని గురించి ప్రవచిస్తున్నారు. అవును ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు మనందరి కొరకు ఘోరాతి ఘోరంగా అవమానంగా ఎన్నో హింసలు, బాధలు, శ్రమలు పడ్డారు. ఇది ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. మానవులైన మనందరినీ కూడా రక్షించడానికి, పాపం నుండి విముక్తులను చేయడానికి క్రీస్తు మనందరి కోసం ఆయన నలగగొట్టబడ్డాడు. ఏ విధంగా అయితే వదకు తీయబడిన గొర్రెపిల్ల వలె మౌనం వహించాడు క్రీస్తు ప్రభు. అదంతా కూడా లోక కళ్యాణం, సకల మానవాళ్ళు రక్షించబడాలి, పాపం నుండి విముక్తి గావించబడాలి, తండ్రి దేవునితో సఖ్యత కలిగి జీవించాలి అని యొక్క సంకల్పముతో క్రీస్తు మానవాళ్ళందరి కోసమైనా విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. నేటి సువార్తలో మనందరికీ తెలిసినట్లుగా యోధా ఇస్కరియోతు క్రీస్తును అప్పగించాలని ఆయనలో పిశాచము ఆయనని పదే పదే ఆయన్ని పెడత్రోవ పెట్టిస్తుంది. అపోస్తలుల ఒక్కడు యోధా ఇస్కరియోతు ప్రధానాయాజకులకు వెళ్ళి, నేను మీకు యేసును అప్పగించెదను, మీరు నాకు ఏమిస్తారు అని అడిగారు. ఈ ప్రధానాయాజకులు 30 వెండి నాణములు యోధా ఇస్కరియోతుకు ఇచ్చారు. అప్పటి నుండి కూడా ఈ యోధా ఇస్కరియోతు యేసుని ఏ రీతిగా అప్పగించెదనని ఆలోచనలో ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, యోధా ఇస్కరియోతు క్రీస్తుతో పాటు 3 సంవత్సరములు ఉన్నాడు. 3 సంవత్సరములు ఆయన బోధనలో ఉన్నాడు, ఆయనతో కలిసి తిరిగారు. కానీ క్రీస్తు యొక్క మనస్తత్వమును ఆయన అలవర్చుకోలేకపోయాడు. క్రీస్తు యొక్క ప్రేమను ఆయన గ్రహించలేకపోయాడు. క్రీస్తు యొక్క కారుణ్యమును ఆయన గుర్తించలేకపోయాడు. మరి నీవు నేను కూడా యోధా ఇస్కరియోతు వలె ఆ క్రీస్తును అనేకసార్లు అమ్మివేస్తున్నాము.
నీవు నేను కూడా ఆ యోధా ఇస్కరియోతు వలె దేవాలయంకి వచ్చినప్పటికీ, క్రీస్తుతో ఉన్నప్పటికీ, దివ్య బలి పూజలో పాల్గొన్నప్పటికీ కూడా మనము కూడా ఆ యోధా ఇస్కరియోతు వలె క్రీస్తును అమ్మి వేస్తున్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరి, ఆత్మ పరిశీలన చేసుకో. దేవాలయంకి వస్తే సరిపోదు, దేవునితో ఉంటే సరిపోదు, కానీ మారు మనసు పొందాలి, హృదయ పరివర్తనం చెందాలి, దేవుణ్ణి నీవు పరిపూర్ణంగా తెలుసుకోవాలి. యోధా ఇస్కరియోతు క్రీస్తును పరిపూర్ణంగా తెలుసుకుని ఉంటే గనక ఈ విధంగా చేసేవాడు కాదు, క్రీస్తును అప్పగించేవాడు కాదేమో. అతడు క్రీస్తుతో ఉండి క్రీస్తును గ్రహించలేకపోయాడు, క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు, క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని అతడు తెలుసుకోలేకపోయాడు. కనుక క్రీస్తు ప్రేమను చివరగా అతడు గ్రహించలేదు. కనుక అతడు ఈ విధంగా పిశాచి యొక్క శోధనలకు గురయ్యి క్రీస్తును అప్పగించడు. అందుకు గాను క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుని అప్పగించేవానికి అయ్యో అనర్థము, అతడు జన్మింపక ఉండెనచో మేలు అయ్యేటిది. ఇటువంటి వాడు యోధా ఇస్కరియోతు గురించి క్రీస్తు ప్రభు పలికిన మాట ఏమిటంటే, నన్ను అప్పగించేవాడు అట్టివాడు జన్మింపక ఉండెనచో మేలు అయ్యేటిది అతనికేనని ప్రభువు పలుకుచున్నాడు. మరి నీవు నేను కూడా ఏ విధంగా ఉంటున్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తుతో పాటు ఉండి మనం కూడా గురువులతో ఉండి దేవాలయంలో అన్ని పనులు చేస్తూ చివరగా నీవు గురువుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోకుండా నీవు కూడా వారి యొక్క లోపాలను ఎత్తి చూపుతున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. నీవు కూడా ఒక యోధా ఇస్కరియోతు వలె గురువులో ఉన్న లోపాలను, మఠకన్యంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నావా? అట్టి ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, మానవులకు అందరము కూడా బలహీనులమే. కనుక దేవుడు తన అనంతమైన కరుణతో మనందరినీ కూడా క్షమిస్తున్నాడు, మన్నిస్తున్నాడు. మరి నీవు నేను కూడా ఆయన క్షమాపణకు పాత్రులగాలి. కనుక దివ్య బలి పూజలో ఆ ప్రభుని ప్రార్థించుదాం. ప్రభువా, నన్ను నీలా మార్చు, మలచు, నీ బిడ్డనగా నన్ను చేకొనమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో తండ్రిగా పొంది ఉన్నా నీ వెలలను ధ్యానించుము. దేవునికి ఇచ్చుట దీవెనకరము. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించు నీ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించు కానుకలను ప్రేమ అనురాగములతో స్వీకరింపుము. ఈ దివ్య బలిలో నీ దివ్యకుమారుని శ్రమల పరమరహస్యములను కొనియాడు మేము అతని శ్రమఫలములను విశ్వాసపూరిత మనసులతో స్వీకరించినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము, న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమాన్యుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తొడమటిచ్చిన గడి ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమున ఆనందించు, నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకంగా మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సమ్ముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంధుని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. భాగ్యము దైవసుతుని పూజ్యము స్వీకరింప రారండి దివ్య సప్రసాదము దివ్యలోక భాగ్యము దైవసుతుని భోజ్యము స్వీకరింప రారండి దివ్య సప్రసాదము. బాధలందు వారికి శాంతినిచ్చు
పానము, బాధలందు వారికి శాంతినిచ్చు పానము. శాంతమూర్తి యేసు ప్రభుని, శాంతమూర్తి యేసు ప్రభుని స్వీకరింప రండి. దివ్యలోక భాగ్యము, దైవసుతుని భోజ్యము స్వీకరింప రండి. దివ్య సత్ప్రసాదము. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించదము. సర్వశక్తికరు సర్వేశ్వర, మేమిప్పుడు కొనియాడిన పరమ రహస్యములు నీ కుమారుని మరణమును ప్రకటించుచున్నవి. అతని మరణము ద్వారా మాకు శాశ్వత జీవితము లభించినది. ఈ సత్యమును మేము గట్టిగా విశ్వసించి దీనిని అందరి ఎదుట దృఢముగా ప్రకటింప నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో నుండి తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలో నుండి తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలో నుండి తారలుగా ప్రవహించుచున్నది, ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి.